నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని బెదరగొట్టేస్తున్న ఒక అంశం మీద ఇవాళ విశ్లేషణ చేయడానికి మీ ముందుకు వచ్చాను. అంతర్జాతీయ అంశం అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమెరికానే ప్రత్యేక పాత్ర వహిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనం ఇవాళ విశ్లేషణ చేయబోతున్నాం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ స్వీకారం చేసిన తర్వాత చేసిన వ్యాఖ్యల్లో, ప్రకటనల్లో ముఖ్యమైనది ప్రపంచ యుద్ధాన్ని ఆపేస్తాను అంటే రానియకుండా చూస్తాను, అలాగే ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం ఉంటే దాన్ని కూడా సంధి చేసి ఆపేస్తాను అని. ఆ క్రమంలోనే ఆయన ముందుకి అడుగులు వేస్తున్నట్టు ఉంది. కాకుంటే రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు 2 సంవత్సరాల పైగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు మాత్రం బెడిసి కొడుతున్నట్టే మనం భావించాలి. ఈ మధ్యకాలంలో అధికారుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి సౌత్ ఆఫ్రికా ప్రధాన కేంద్రంగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏ అవకాశాలు ఉన్నాయి అనే అంశం మీద చర్చలు జరిగిన తర్వాత, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా సమావేశం అయిన తర్వాత, ఇప్పుడు గతంలో కూడా ఈ సమావేశాలు అవుతున్నప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మా ప్రాతినిధ్యం లేకుండా ఈ సమావేశాలు ఏంటి అని చెప్పి నిలదీసిన అంశం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే మొన్న ఈ మధ్య వైట్ హౌస్లోని ట్రంప్, జెలెన్స్కీ అలాగే వ్యాన్ ఉపాధ్యక్షుడు, అమెరికన్ ఉపాధ్యక్షుడు, ఈ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ హాట్గా జరిగింది. అఫీషియల్గా ఆహ్వానించారు జెలెన్స్కీని. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే మెట్ల వరకు వెళ్ళి జెలెన్స్కీని లోపలికి ఆహ్వానించారు. వచ్చేటప్పుడు చాలా సరదాగా మాట్లాడారు. ఆయన సూటు వేసుకోవటాన్ని గమనించి దాన్ని గుర్తు చేసినట్టుగా, మీరు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు, ఎంతైనా సినీ స్టార్ కదా అన్నట్టుగా ఆయనకి కొంచెం ఆనందాన్ని కల్పించి ఆ తర్వాత లోపలికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అది ట్రయాంగిల్లో ఒకవైపు ట్రంప్, మరోవైపు వ్యాన్, ఇంకోవైపు జెలెన్స్కీ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళు ముగ్గురు రహస్యంగా మాట్లాడుతున్న అంశం కాదు. అంతర్జాతీయ మీడియా సమక్షంలోనే ఈ వాదన అంతా జరిగింది. రకరకాల షరతులతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ వేసిన ప్లాను అక్కడ కాస్త బెడిసికొట్టినట్టే మనం భావించాలి. ఎందువలనంటే ట్రంప్కి యుద్ధాన్ని ఆపడం కంటే ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం లోపల ఉంది. అదేంటంటే ఉక్రెయిన్లో ఉన్న అధిక ఖరీదు చేసే నిధి నిక్షేపాలను తాము సొంతం చేసుకోవాలి. అది ప్రత్యక్షంగా చెప్తే మళ్ళా వేరే అర్థాలు వస్తాయని చెప్పి దీనిలో లింక్ పెట్టారు. యుద్ధాన్ని ఆపడం అనే ఒక సాకుతో చర్చల నేపథ్యంలో దాన్ని ఆ నిక్షేపాలను తాము ఆశిస్తున్నామని చెప్పడం ప్రారంభించారు. దీంతో మళ్ళా యుద్ధ ప్రస్తావన వచ్చింది. యుద్ధ ప్రస్తావన వచ్చినప్పుడు వ్యాన్ కొంచెం గట్టిగానే మాట్లాడి, మీరు కొంచెం తగ్గాలి, ఇప్పుడు మీరు రష్యాకు కోల్పోయిన 40% భూభాగం ఏదైతే ఉందో దాని మీద మీరు ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే, అలాగే మా నిక్షేపాలను మమ్మల్ని తీసుకోవాల్సిందే అని ఇలాగా కండిషన్లు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, మీరు ఎందుకు అంత పెద్దగా మాట్లాడుతున్నారు అని చెప్పి జెలెన్స్కీ ఒక మాట విసిరాడు. ప్రేక్షక పాత్ర వహిస్తున్న ట్రంప్కి ఇదేం అర్థం కావట్లేదు. ఇదేంటి అసలు మా వైట్ హౌస్లోకి వచ్చి జెలెన్స్కీ ఇంత పెద్దగా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆయన అనుకుంటున్న నేపథ్యంలో, ఎస్ మీరు కొంచెం పెద్దగానే మాట్లాడుతున్నారు, మీకు ఇంకా మాట్లాడే ఛాన్స్ మేము ఇవ్వదలుచుకోలేదు, మీరు చెప్పింది వినాల్సిందే అన్నట్టు. అలా ఎందుకు వినాలి? ఈ యుద్ధం కొనసాగుతుంది. గతంలో కూడా సీజ్ ఫైర్ గురించి, ఇప్పుడు మీరు మాట్లాడబోతున్న సీజ్ ఫైర్ గురించి గతంలో కూడా ఒప్పందం కుదిరింది. నేను దాని మీద సంతకం పెట్టాను, రష్యా కూడా సంతకాలు పెట్టింది. కానీ రష్యా ఉల్లంఘించింది, నేను ఒక్కడిని దాన్ని పాటించాను. అప్పుడు మీరేం చేశారు? మీరు వెనకుండా మాకేమైనా సాయం చేశారా అని చెప్పి ఒక మాట అన్నారు జెలెన్స్కీ. అంత ట్రంప్ నో ఆపేయండి అని చెప్పి ఆపి కొంచెం బిగ్గర స్వరంతో చెప్పింది ఏంటంటే, మేము సహాయం చేయకుండా ఎన్నాళ్ళు మీరు యుద్ధం సాగించారు, ఆఫ్టర్ ఆల్ మీరెంత, మా ప్రీవియస్ స్టూపిడ్ ప్రెసిడెంట్ మీకు $250 బిలియన్ ఆర్థిక సహాయం చేయలేదా? ఇప్పటికీ అమెరికా మిలిటరీ సాయం చేస్తూనే ఉంది కదా అని చెప్పి ఆయన దెప్పిపడటం మొదలుపెట్టాడు. దీంతో మళ్ళీ జెలెన్స్కీకి మళ్ళీ కోపం వచ్చేసింది. మీరేం ఊరకే ఇస్తున్నారా, ఇచ్చిన మాట ప్రకారమే ఇస్తున్నారు కదా అనే అర్థంలో మాట్లాడుతూ కొంచెం స్వరాన్ని పెంచి, మీరేదో అమెరికాను
వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది ఐ మీన్ రష్యాని వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది ఇవాళ నా మీద యుద్ధం చేయొచ్చు, రేపు మళ్ళీ మీ మీదకైనా వచ్చే ఆస్కారం ఉంది, ముందు అది చూసుకోండి అని చెప్పి ఆయన కొంచెం భావావేశంతో మాట్లాడేసరికి ట్రంప్కు చిర్రెత్తుకొచ్చేసింది. ఏంటి మా దేశంకి వచ్చి మాకు వార్నింగ్లు ఇస్తున్నారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి అని జెలెన్స్కీ చెప్పిన మాట ఆయనకు చాలా గుచ్చుకున్నట్టు అనిపించింది. మాకు జాగ్రత్తలు చెప్పాల్సిన సీన్ మీకు లేదు, అంత సీన్ మీకు లేదు, మీ వచ్చిన పని మీరు చూసుకోండి అని చెప్పి ఆయనకు మళ్ళా మాట పెరిగింది. నో డౌట్ మీ సహాయం మాకు కావాల్సిందే అని చెప్పి జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. చెప్పినప్పటికీ ఇది అసంబద్ధంగా మాట్లాడుతున్న ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అది ఎటువైపు దారితీస్తుందో ఈ చర్చలు, లేకపోతే ఈ మాట ఏ వైపు దారితీస్తుందో అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆయన అన్నారు, ఇక భవిష్యత్తులో కూడా మీరు మాకు సాయం చేయాల్సి ఉంటుంది అంటే యుద్ధం చేయబోతున్నారా మీరు మళ్ళా అని చెప్పి ట్రంప్ అడిగారు. ఏమో చెప్పలేం, పరిస్థితి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి జెలెన్స్కీ లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత వాస్తవానికైతే ఆ రోజు విందు కూడా అక్కడ అరేంజ్ చేశారు. విందు అయిపోయిన తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయాలి. ఇదేమి జరగకముందే అర్ధాంతరంగా ఈ మాటల యుద్ధం పెరగడంతో ఆయన బయటికి వెళ్ళిపోయినట్టు మనం మీడియాలో చూసాం. గతంలో అయితే ఇలాంటి రహస్య సమావేశాలు అసలు బయటికి రావు. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే అంతర్జాతీయ మీడియా కూడా చాలా అలర్ట్గా ఉంది కనుక ఇలాంటి కరెంట్ ఇష్యూ మీద అది మొత్తానికి మొక్కింది. వాళ్ళ సంభాషణతో సహా మొత్తానికి బయటకు వచ్చేసింది. ఏం జరగబోతోంది ఇప్పుడు అనే దాని మీద అత్యంత ఆసక్తి మొదలయ్యింది. ఎందుకు ట్రంప్ జెలెన్స్కీని పిలిపించి అలాంటి మాటలు మాట్లాడాడు అని కొంతమంది అంటూ ఉంటే, మీకేం పర్లేదు, మీరేం ఒంటరిగా ఉన్నారని అనుకోవద్దు అని చెప్పి వెంటనే యూరోపియన్ యూనియన్ మొత్తం మీకు సహాయం చేస్తామని చెప్పి జెలెన్స్కీకి భరోసా ఇచ్చాయి. అక్కడేదో జరిగిపోయిందని, మీ మాట అక్కడ నెక్కలేదని, లేకపోతే అమెరికా మీ మీద పైచేయి సాధిస్తుందని, దీంతో రష్యా యుద్ధం కొనసాగిస్తుందని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మేము మీ వెనక ఉన్నామని చెప్పి యూరోపియన్ యూనియన్ భరోసా ఇచ్చింది. దాంట్లో డెన్మార్క్ ఎక్కువగా మాట్లాడింది. ఆ డెన్మార్క్ విషయంలోకి వచ్చేసరికి మళ్ళీ అమెరికాకు ఇంకొక లింక్ ఉంది, చాలా కోపం వచ్చే లింక్ అది. డెన్మార్క్లో గ్రీస్లాండ్ అని ఒక నిధి నిక్షేపాలు గణనీయమయంగా ఉండే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం మీద అమెరికా కన్నేసింది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎక్కడైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అంటే ఆ యుద్ధానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికానే కారణమవుతుంది అనేది జగమెరిగిన సత్యం. దానిలో అమెరికా బాముకునేది ఏమిటి అంటే, అయితే ఆయుధ సహాయం చేస్తుంది, అంటే ఆయుధాలని అమ్ముకుంటుంది, తద్వారా సొమ్ము చేసుకుంటుంది. చాలా దేశాల మధ్యలో వస్తున్న యుద్ధానికి ఇదే పని చేసింది. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికే అమెరికా కారణం. ఈ అంశాన్ని చాలా లోతుగా కనుక మనం పరిశీలిస్తే, నాటోలో సభ్యత్వంకు సంబంధించి ఉక్రెయిన్కు భరోసా ఇచ్చి మీరు పట్టుబట్టండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పి రెచ్చగొట్టింది. ఎందుకంటే రష్యా మీద కోపంతో అమెరికా. సో అప్పటి నుంచే ఈ జెలెన్స్కీ బిగుసుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకు కనుక మనం వెళ్తే, అసలు జెలెన్స్కీని అధ్యక్షుడిని చేసిందే అమెరికా. గతంలో ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలు ఎన్నుకున్న దేశంలో ఒక అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసి సినీ స్టార్గా వెలుగొందుతున్న ఈ జెలెన్స్కీని తీసుకొచ్చి అప్పటికప్పుడు అధ్యక్షుడిని చేసింది అమెరికానే. ఆ తర్వాత మేము మీకున్నాం, మీ వెనక మేము ఉన్నాం అని చెప్పి భరోసా ఇస్తూ ఇప్పుడు యుద్ధం దగ్గరికి వచ్చిన తర్వాత రకరకాల కండిషన్లతో వాళ్ళని ఉక్కిరి చేశారు. వాస్తవానికి ఈ జెలెన్స్కీని అధ్యక్షుడిని చేసిన తర్వాత ఉక్రెయిన్ తమ చేతిలో కీలుబొమ్మలాగా ఉంటుందని చెప్పి అమెరికా భావించింది. అది ట్రంప్ కావచ్చు, లేకపోతే బైడెన్ కావచ్చు, అమెరికా భావించింది. అయితే జెలెన్స్కీ కూడా తగ్గేదేమీ లేదన్నట్టుగా ప్రతి విషయంలో ముందుకెళ్ళటం, అంత పెద్ద రష్యాతోనూ యుద్ధం చేస్తూ ఇప్పటిదాకా కొనసాగటం, ఎంత ఆస్తి నష్టం వచ్చినా, ఎన్ని భవంతులు కూలిపోయినా, ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయినా తగ్గేది లేదని చెప్పి ఆయన యుద్ధం చేయటం, ఇదంతా ఇప్పటిదాకా జరిగిన అంశం. ఇప్పుడు యుద్ధాలను ఆపడానికి ట్రంప్ లేదా అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ మాటల యుద్ధంతో కాస్త సమస్య వచ్చినట్టే భావించాలి. అసలే ట్రంప్ ఆ పైన అభిజాత్యం దెబ్బతింది, అహం దెబ్బతింది ఈ మాటలతో. మా ముందుకు వచ్చి ఒక చోటా దేశ అధినేత నా ముందే అంత ఎక్కువగా మాట్లాడతాడా, పైగా అమెరికా మీ మీద కూడా యుద్ధం చేస్తుంది, అది చూసుకోండి అని చెప్పి మనకు హెచ్చరికలు జారీ చేస్తాడా
అని చెప్పి చాలా కోపంతో ఉండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రక్క యూరోపియన్ యూనియన్ జెలెన్స్కీకి సహకారం చేస్తాము భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అమెరికా ఒక ప్రకటన చేసింది, ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఉక్రెయిన్కు యుద్ధ సాయం, మిలిటరీ సహాయం ఆపేస్తున్నట్టు ప్రకటించాడు. దాంతో ఇంకా ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక విధంగా చూస్తే రష్యాతో ధీటుగా ఎన్నాళ్ళు పోరాడింది మాత్రం ట్రంప్ చెప్పినట్టు అమెరికన్ సాయంతోనే ఆయన ఇప్పుడు దాకా చేశాడు. ఆయనకు ఒక దిశక్తి ఉంది, ఒక ఆత్మ బలం అంటారు కదా అని, అది ఉంది. అది మాట కాదనిలేందే. ఇక ప్రక్క దేశాలు సహాయం చేయటం మాట ఎంత ఉన్నాడు. అమెరికా చేస్తున్న దాంట్లో కనీసం సగం కూడా ఈ అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు అన్నీ కూడా ఆయనకి సాయం చేయట్లేదు. అది ఆర్థిక పరంగా కానీ మిలిటరీ పరంగా కానీ. సో ఇక ఇటు నాటో కూటమి వచ్చి వీళ్ళకి సహాయం చేస్తుందనే మాట కూడా ఇప్పుడు దాకా అమెరికన్ చేష్టలు కనుక చూస్తూ ఉంటే అది వీలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు కిమ్ కర్తవ్యం అనే విషయంలో జెలెన్స్కీ చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. ఒకవేళ అమెరికా కనుక మిలిటరీ సహాయాన్ని ఆపేస్తే, రష్యా యుద్ధం మొదలేస్తే ఈసారి ఉక్రెయిన్ పూర్తిగా సర్వనాశనం అయిపోయే ఆస్కారం ఉంది. ఇన్నాళ్ళు సహాయం చేసిన అమెరికా అకస్మాత్తుగా సహాయం ఆపేస్తే తమ్ముకోవడానికి, అంటే వ్యూహాలు పనుకోవడానికి కూడా టైం లేకుండా పోతుంది. మాట అయితే ఇచ్చింది కానీ వాళ్ళు యూరోప్ దేశాలు వాళ్ళు గట్టిగా నిలబడగలరా? ఇప్పుడు మనం ఈ నేపథ్యాన్ని కనుక చూస్తే అమెరికా చేసిన సహాయంలో కనీసం సగం కూడా చేయలేని ఈ దేశాలన్నీ ఇప్పుడు తామే మొత్తం అని చెప్పి ఉక్రెయిన్కి సాయం చేయగలిగితే, పోనీ ప్రత్యక్షంగా వారితో పాటు యుద్ధాన్ని చేయగలుగుతాయా? అలా చేయగలిగితే అమెరికా ఊరుకుంటుందా? రెండు అగ్రదేశాలు ఇప్పుడు ఒకటైపోవా? చాలా ప్రశ్నలు. ఇప్పుడు అమెరికా రష్యా పట్ల సానుకూల వైఖరి అవలంబించడం అనేది ఫస్ట్ టైం. అది ఏదో వాళ్ళిద్దరి మధ్య స్నేహం కోసం కాదు, అవతల వ్యక్తిని లొంగ తీసుకోవడానికి రష్యాతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నట్టు మన అమెరికా భావిస్తున్నట్టుంది. సో ఈ ఆటలు, యుద్ధం ప్రేరేపించే ఆటలు ఇంకెంతకాలం సాగుతాయి అని కొంతమంది అనుకుండవచ్చు. ప్రపంచ యుద్ధం మళ్ళీ రాబోతుందా అనే ఒక సంకేతాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఆల్రెడీ రష్యా మళ్ళీ యుద్ధానికి కాలు దూతుంది. ఆల్రెడీ ఒక పక్క చర్చలు అవుతున్నప్పటికీ మరో పక్క రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నట్టు ఉంది. కాస్తా ఉంటే వాటిని పోల్చడం మొదలుపెట్టేసేసింది. ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే మేము మిలిటరీ సహాయాన్ని ఆపేస్తున్నాము అని చెప్పాడో ఇంకా దానికి చాలు, అమెరికా చెలరేగిపోతుంది. ఇంకా రెచ్చిపోయి ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి ఆ కాలు దిగుతుంది. పోనీ ఈ దేశాలు ఇప్పుడైతే ఏ దేశాలైతే సహాయం చేస్తాం నీకేం పర్వాలేదు అని చెప్పి గిల్లి రెచ్చగొట్టి పంపించిన ఉక్రెయిన్కి, అవి నిజంగానే యుద్ధంలోకి దిగుతాయా? లేకపోతే యుద్ధ సహాయాన్ని పెంచి ఎలాగైనా ఉక్రెయిన్ యుద్ధంలో నిలబడేలాగా చేయగలుగుతాయా? వాటికి అంత శక్తి ఉందా? అలా చేస్తే అమెరికా ఊరుకుంటుందా? ఇప్పటికే ఒక్కొక్క దేశాన్ని అల్లాడిచ్చేస్తున్నాడు ట్రంప్. ఎలాగా? దిగుమతి సుంకాలను. ప్రతి దేశానికి అమెరికాతో సంబంధాలు ఉంటాయి. అలాగే అమెరికాకు కూడా చాలా దేశాలతో సంబంధాలు ఉంటాయి. అది ఆయిల్ నిల్వలు, అదే ఇంధన విషయంలో కానీ, పవర్ విషయంలో కానీ, మరేమైనా ఇంకా ఇంపోర్ట్ చేసుకునే విషయంలో కానీ పరస్పరం. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశానికి మధ్య ఉన్న సరిహద్దులు పూర్తిగా పోయాయి. ఇది గ్లోబల్ విలేజ్ అంటున్నాం. ప్రపంచం ఒక చిన్న కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఒక దేశం మరో దేశంతో సహాయం లేకుండా మలగలగటం అనేది చాలా కష్టమైన పని. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత నేషన్ ఫస్ట్, అమెరికా తర్వాతే ఇంకేదైనా అని చెప్పి ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాడు కనుక తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, తమ మిలిటరీ సామర్థ్యాలను పెంచుకోవడానికి, ఏది చేయడానికైనా ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు అనే సంకేతాలు ఇవ్వడం కోసం ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతకుముందు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కూడా ఇలాంటి ఇదే చేశాడు. కానీ అక్కడ ఆగినట్టు కనిపించట్లేదు. అదే బందీలను అటు ఇటు మార్పిడి చేసుకునే విషయంలో ఇంకా కొంచెం కీచులాట్లు అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. అది పూర్తిగా సక్సెస్ కాకముందే రెండో దాన్ని ఆయన పట్టుకున్నాడు. అదే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. సడన్గా చైనా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలకి మీద దిగుమతి సుంకాన్ని విపరీతంగా పెంచాడు. ఆయన ముందే చెప్పాడు, ఎవరైనా మా మాటకు ఎదురుకు తిరిగితే,
ఎవరైనా మమ్మల్ని కాదని ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే, ఎవరైనా మమ్మల్ని బేఖాతరు చేసి మా శత్రువులకు సహాయం చేయాలని చూస్తే అందరికీ ఇదే గతి పడుతుంది అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చారు. ముందుగానే అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపించే విషయంలో కూడా అతను గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. మామూలుగా సామరస్యంగా లేకపోతే సావధానంగా సగౌరవంగా పంపించకుండా అదేదో ఖైదీలని లేకపోతే దొంగల్ని టెర్రరిస్టులని కుక్కి విమానాల్లో, అవి రకరకాల విమానాలు, యుద్ధ విమానాలు, వాణిజ్య విమానాలు, అలాంటి వాటిని కుక్కేసి ఆయా దేశాలకు పంపించారు. కొన్ని దేశాలు తిరస్కరించడంతో వాటికి గట్టి వార్నింగే ఇచ్చాడు. మీరు కనుక మీ దేశం నుంచి మా దేశం వచ్చి అప్పనంగా తినేస్తున్న వాళ్ళని కనుక అంగీకరించకపోతే మిమ్మల్ని ఎలాగ దారిలోకి తేవాలని నాకు తెలుసు అని చెప్పి ట్రంప్ బహిరంగంగానే ప్రకటన చేశాడు. అనుకున్నట్టుగానే 14% నుంచి 20%, 20% నుంచి 30%, 30% నుంచి ఇప్పుడు 40% దాకా ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది పెంచుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ఆయా దేశాల ఆర్థిక మూలాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నానికి ట్రంప్ శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు ఆ కోవలో చైనా కూడా వచ్చింది. చైనా నుంచి దిగుమతి చేసుకొని ఎలాంటివైనా సరే, అది సాంకేతికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, లేకపోతే మోటార్ వెహికల్స్ అలాంటివి కావచ్చు, చైనా నుంచి దిగుమతి చేసుకొని ఏ దేశం ఉండదు. అలాగే అమెరికా కూడా చైనా చాలా ఎగుమతి చేస్తుంది. సో అప్పుడు అక్కడ చేసిన పని ఏంటంటే, ఇప్పుడు వారి మీద కూడా 40% ట్యాక్స్ అనేది నేను వేస్తూ ఉన్నాను. ఎందుకంటే కాస్త డౌట్ వచ్చినట్టు ఉంది ఆయనకి. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా అనౌన్స్ చేశారు, ఏది యూరోపియన్ యూనియన్ వాళ్ళు, ఒకవేళ ఆ కూటమిలో చైనా కూడా ఏమన్నా చేరే ఆస్కారం ఉందా, చైనా పరోక్షంగానైనా వాళ్ళకి ఏమైనా సహాయం చేసే ఆస్కారం ఉందా అమెరికా మీద, కోపం మీద అని చెప్పి ముందుగానే అతను ముందు జాగ్రత్త పడినట్టుగా ట్యాక్స్లు ఇలా పెంచేస్తాను, మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అని చెప్పి ఒక ధిక్కార స్వరాన్ని అయితే ఆయన బహిరంగంగానే వినిపించాడు. అసలు ఏంటి అమెరికన్ తాలూకు శక్తి ఏంటి, అమెరికన్ తాలూకు గొప్పతనం ఏంటి అంటే ఇదే. ఎన్నాళ్ళుగా కొనసాగుతూ వచ్చిన ఈ అగ్రరాజ్య ఉగ్ర స్వరూపం అనేది మనం ఎప్పటికప్పుడు మనం విశ్లేషణ చేస్తూనే ఉంటాం. అయితే ఈసారి గతంలో అమెరికా కాదు, గతంలో అమెరికా అంటే బైడెన్ కాస్త మైల్డ్ పర్సన్, ఎవరైనా ఏమనంటే మహా అయితే వార్నింగ్ ఇవ్వగలడు, కానీ ప్రత్యక్ష చర్యలకు ఎప్పుడు ఆయన దిగేలేదు. కానీ ట్రంప్ గతంలో కూడా అలాంటి పనులు చేశాడు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇలాంటి అంశాలన్నీ పూర్తిగా ప్రస్తావించాడు. నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కడంత తాట తీస్తాననే ఒక సిగ్నల్స్ ఇచ్చి వచ్చాడు. సో బైడెన్లోని మెతకతనాన్ని అమెరికన్ ప్రజలు గుర్తించేసి అతను సహాయం చేస్తున్న క్యాండిడేట్ని ఓడించేసేసి మళ్ళీ ట్రంప్నే తీసుకొచ్చుకున్నారు. అతను చేసిన ఆవేశపూరితమైన ప్రసంగాలు కావచ్చు, లేకపోతే అతను తయారు చేసుకున్న ఒక ఎజెండా కావచ్చు, అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదం కావచ్చు, ఈ నినాదాలన్నిటినీ నమ్మి ట్రంప్ని దేశ అధ్యక్షుడిగా అమెరికన్ ప్రజలందరూ ఎన్నుకున్న సమయంలో అనుకున్నట్టుగానే ఏమేమైతే చెప్పాడో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా చేసింది ఏంటంటే యుద్ధాలు ఆపేస్తానన్నాడు కనుక ఆ యుద్ధాల మధ్యలో ఇలాంటి సంధి కార్యక్రమాలు చేయడానికి, లేకపోతే ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం రావడానికి ఆయన చేస్తున్న కృషి మనం ఫలించాలని చూడాలి. ఎందువలనంటే మళ్ళీ ఇప్పుడు యుద్ధం జరిగితే మళ్ళీ న్యూక్లియర్ బాంబ్స్ అలాంటి అణు యుద్ధానికి దారితీస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది కనుక అది ప్రపంచానికి ఏ మాత్రము మంచిది కాదు. కనుక మనం కూడా ఈ రెండు దేశాల మధ్య అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య సామరస్య వాతావరణం ఏర్పడి యుద్ధానికి ముగింపు ఏర్పడాలి. ఈలోపు ఈ ట్రంప్తో జరిగిన మాటల యుద్ధంలో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరవుతున్న మాట వాస్తవమే, కానీ తాను పునరాలోచించి మళ్ళా అమెరికా మాకు సాయం కావాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఒక కొత్త పరిణామం. ఎందుకంటే మొన్న ఆయన ఎప్పుడైతే ట్రంప్ ఈ ప్రకటన చేశారో, అమెరికా ఈ ప్రకటన చేసిందో మేము యుద్ధ సహాయం ఆపేస్తున్నామని, వెంటనే ఆయన కూడా బ్రతిమలాడుతున్నట్లు మాట్లాడాడు. మీరు అంత పెద్ద నిర్ణయం తీసుకోపోకండి, నేను ముందుకెళ్ళాలంటే మీరు తప్పనిసరిగా నా వెనక ఉండాలని చెప్పి ఆయన అంటున్నారు. సో ఈ అభ్యర్థనను అమెరికా అంగీకరించి మళ్ళా ఉక్రెయిన్ ని కాపాడుతుందేమో, లేకపోతే యుద్ధానికి ముగింపు పలుకుతుందేమో మనం భవిష్యత్తులో చూడాలి. అమెరికాని అంత తేలిగ్గా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇది ఉక్రెయిన్కి సంబంధించి ట్రంప్ చేసిన ఒక యుద్ధ వ్యూహం అనుకోవచ్చు మనం. నమస్తే. మళ్ళీ ఇంకొక అంశం మీద మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.